శ్రీనివాసరావు, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, కృష్ణా జిల్లా. మరి ఇంటర్మీడియట్ విద్యా మండలి మరియు మన ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంటు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హెచ్సిఎల్ సంస్థ టెక్బీ అనే ప్రోగ్రామ్ని ప్రోగ్రామ్ చేయడంలో ఈ 3 డిపార్ట్మెంట్లు కూడా భాగస్వామ్యం తీసుకోవడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, హెచ్సిఎల్ లాంటి ప్రముఖ సంస్థల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి యొక్క ఉద్యోగ అవకాశాలను గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతకి కల్పించాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతే, అంటే ఎర్లీ ఏజ్లోనే వారు ఇంటర్మీడియట్ అవ్వగానే 75% మ్యాథ్స్ కాకుండా మ్యాథ్స్ సబ్జెక్ట్ లేని గ్రూపులు 75% వాళ్ళకి కానీ ఉన్నట్లయితే ఇంటర్మీడియట్ గత సంవత్సరం 23-24లో పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరన్నా కానీ ఈ జాబ్ మేళాకి ఈరోజు ఈ టెక్బీ జాబ్ మేళాకి అటెండ్ అయ్యారు. వాళ్ళలో 15 మందిలో సార్ చెప్పినట్టు 7 మంది తదుపరి రౌండ్కి సెలెక్ట్ అయ్యి ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే, గన్నవరం హెచ్సిఎల్ క్యాంపస్లో 6వ తారీఖున ఒక పెద్ద జాబ్ మేళా ఈవెంట్ అనేది జరుగుతుంది. దానికి స్టేట్ లెవెల్లో అభ్యర్థులు కూడా దాంట్లో అటెండ్ అవుతారు. అలాగే ముఖ్యంగా ఈ హెచ్సిఎల్ యొక్క క్యాంపస్ మన కృష్ణా జిల్లాలో ఉంది కాబట్టి, ఈ కృష్ణా జిల్లాకు సంబంధించిన నిరుద్యోగ యువత ఎవరైతే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ 75% మార్క్స్ బ్రాకెట్లో ఎవరైతే ఉంటారో వారు కానీ సంప్రదిస్తే 300 పైచీలకు అవకాశాలు మన జిల్లా వరకే వాళ్ళు ప్రకటించున్నారు. కాకపోతే ఏంటంటే, మన యొక్క పిల్లలు ఆసక్తిగా దానికి అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యి ఆ 300 అవకాశాలు మరి మన జిల్లా వాసులు కైవసం చేసుకొని ఆ ఉద్యోగ అవకాశాలు పొందడం ద్వారా వారి యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల జీవితాల్లో వెలుగులు నింపాలి. దీంట్లో మంచి ప్రోగ్రాం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆలోచన చదువుకున్న తర్వాత ఉద్యోగానికి వెళ్ళాలి అనేది ప్రతి ఒక్క లక్ష్యం, ప్రతి ఒక్క విద్యార్థి లక్ష్యం. కానీ ఈ ఇంటర్మీడియట్ ఈ ప్రోగ్రాం వల్ల ఏంటంటే, అతను ఉద్యోగం చేసుకుంటూ హెచ్సిఎల్లో ఉద్యోగం పొంది ఉద్యోగం చేసుకుంటూ చక్కగా అమృతా యూనివర్సిటీ, అలాగే కేఎల్యూ యూనివర్సిటీ లాంటి ప్రముఖ యూనివర్సిటీల్లో ఎటువంటి అసలు మామూలు విద్య ద్వారా చదివిన డిగ్రీ కంటే కూడా అత్యున్నతమైన డిగ్రీ వారికి అందించడం జరుగుతుంది. తద్వారా వారి యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకుంటూ వాళ్ళకి చదవాలనే కోరిక కూడా పెంచుకుంటూ చక్కగా వారి యొక్క కెరీర్లో ముందుకెళ్ళడానికి ఈ హెచ్సిఎల్ టెక్బీ సంస్థ ఉపయోగపడుతుంది. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రాప్తికి ఈ ఇంటర్మీడియట్ డిపార్ట్మెంటు, అలాగే ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంటు, స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు సంయుక్తంగా కష్టపడి పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో మేము ముందుకు సాగుతున్నాం. మీరందరూ కూడా 6వ తారీఖు జరిగే హెచ్సిఎల్ క్యాంపస్ గన్నవరంలో జరిగే ఈ జాబ్ మేళాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం లేడీ యాన్యువల్ కాలేజీ నందు హెచ్సిఎల్ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ వారు జాబ్ ఫేర్ నిర్వహించడానికి వచ్చి ఉన్నారు. మరి ఇప్పుడు వరకు వచ్చినటువంటి క్యాండిడేట్స్ 15 మంది వరకు అటెండ్ చేయడం జరిగింది. దాంట్లో 7 రిటర్న్ టెస్ట్కి సెలెక్ట్ అయి ఉన్నారు. వారు ఇప్పుడు రిటర్న్ టెస్ట్ కూడా సెలెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఉంటుందండి. ఆ ఎంట్రీలో కూడా అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు. ఆ ట్రైనింగ్ పీరియడ్ కూడా 1 year ఉంటుంది. ఆ 1 year ట్రైనింగ్ పీరియడ్లో కూడా 9 మాసాలు స్టైపెండ్ ఇవ్వడం 10,000 రూపాయలు చొప్పున. ఆ ట్రైనింగ్ కనుక సక్సెస్ఫుల్గా చేసుకున్న తర్వాత ఆ జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి యొక్క జీతభత్యాలకు సంబంధించి 1,70,000 రూపాయలు పర్ యానం చొప్పున ఇస్తారంటండి. ఇప్పుడు చదువుకున్న క్యాండిడేట్స్ ఫర్దర్ కనుక స్టడీ ఆపుకోకుండా మన విధులు నిర్వహిస్తూ వాళ్ళు జాబ్ చేసుకుంటూ కూడా మరలా హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు చదివించడానికి కానీ ఫైనాన్స్ చదువు నిమిత్తం ఫైనాన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఆ విధంగా ముందుకు ఆ క్యాండిడేట్స్ని ఆ యొక్క పేరెంట్స్ని కూడా విల్లింగ్ తీసుకుని ఆ క్యాండిడేట్స్ కూడా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారండి. మరి ఇప్పుడు మేము ప్రతి వీక్లీ వన్స్ మన డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ సంబంధించి జాబ్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఈ 2 జిల్లాలకు సంబంధించి నేను ఎన్టీఆర్ జిల్లా కూడా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా ఇన్ఛార్జ్ ఎఫ్ఎస్సిలో ఉన్నానండి. ఈ 2 జిల్లాలకు సంబంధించి కూడా ఎవ్రీ మంత్ 4 జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తున్నాము. ఒక 3 మినీ జాబ్ మేళాస్, ఒకటేమో మెగా జాబ్ మేళా
కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఆయా కంపెనీలకు సంబంధించి వేకెన్సీ పొజిషన్ తీసుకుని జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పటి వరకు కూడా ఈ లాస్ట్ మంత్ 4 జాబ్ మేళాలు జరిగింది. ఈ నెలలో ఇది ఫస్ట్ జాబ్ మేళా అనమాట. మన హెచ్సిఎల్ సంబంధించి హెచ్సిఎల్ అది కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి మరి ఇదే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు గన్నారంలో ఉన్నటువంటి హెచ్సిఎల్ ఆఫీసులో కూడా ఈ నెల 6వ తారీఖున జాబ్ మేళా నిర్వహించడానికి సలహాలు చేస్తున్నారండి. ఎవరైతే అన్ఎంప్లాయ్స్ యూత్ ఉన్నారో ఇంటర్మీడియట్ 2022-23 సంవత్సరం విద్యా సంవత్సరం సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళల్లో 70% మార్కులు ఉండి ఇంటర్మీడియట్ చదువుతున్న లేదా ఆ యొక్క కంప్లీట్ అయిపోయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.